హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే, ఓకేనా, సైన్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు, స్పెషల్లీ ఫర్ ఫిజిక్స్ వాళ్ళు, ఓకేనా, మీరు సిఎస్ఐఆర్ నెట్ కానీ, గేట్ కానీ, ఏపీఈలో జరిగే జేఎల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అవ్వచ్చు, టీఎల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అవ్వచ్చు, లేకపోతే సెట్ ఎగ్జామ్స్ అవ్వచ్చు, లేకపోతే అసిస్టెంట్ ప్రొఫెసర్ అవ్వచ్చు, లేకపోతే పీజీటీ ఎగ్జామ్స్ అవ్వచ్చు. బట్ ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అయినా, ఓకేనా, మాస్టర్ లెవెల్ జరిగే ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏదైనా కానీ కంపల్సరీ తెలుసుకున్న కొన్ని విషయం ఉంది. అది ఏంటిని ఈరోజు చూద్దాం. విషయం చెప్పక ముందు ఇంపార్టెంట్ మనం ఫాలో అవ్వాల్సింది ఏంటిని చూస్తే, ఓకేనా, చాలామంది ఆఫ్టర్ ఎంఎస్ తర్వాత ఎంట్రన్స్ ఎగ్జామ్కి రకరకాల బుక్స్ ట్రై చేస్తారు. స్టాండర్డ్ బుక్స్ ఉంది, క్వాంటమ్ మెకానిక్స్ అవ్వచ్చు, క్లాసికల్ మెకానిక్స్ అవ్వచ్చు, ఇంకా సాలిడ్ స్టేట్ ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్, ఏదైతే రకరకాలుగా బుక్స్ ఆన్లైన్ పర్చేస్ చేసుకుని చదువుతారు అనమాట. బట్ ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఫండమెంటల్ బుక్స్ కొన్ని ఉంటుంది. ఆ ఫండమెంటల్ బుక్స్ ఫస్ట్ మనము తరవుగా చదివితేనే నెక్స్ట్ మనం స్టాండర్డ్ బుక్స్ చదివితేనే అర్థం అవుతుంది అనమాట. ఓకేనా, ఈ రోజు 4 ఇంపార్టెంట్ ఫండమెంటల్ బుక్స్ గురించి ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాము. ఆల్రెడీ కొంతమందికి అయితే ఈ బుక్స్ తెలుసు. ఓకేనా, తెలియని వాళ్ళు నాకైతే ఈ సెకండ్ బుక్ షాప్లో దొరికింది. ఒకవేళ మీకు తెలియకపోతే తెలుసుకొని మీరు కూడా ట్రై చేయండి. సెకండ్ బుక్స్లో దొరికే ఛాన్స్ ఉంది. ఓకేనా, డిగ్రీలో యూనిఫైడ్ ఫిజిక్స్ వాల్యూమ్ 1, వాల్యూమ్ 2, వాల్యూమ్ 3, వాల్యూమ్ 4 ఉంది. ఆ 4 బుక్స్ ఒక బేసిక్స్ ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అవుతుంది అనమాట. ఓకేనా, ఆ బుక్స్ ఎంత తరోగా మీరు ప్రిపేర్ అయితే అక్కడి నుంచి చాలా కంటెంట్ సెట్ ఎగ్జామ్స్ అవ్వచ్చు, లేకపోతే పీజీటీ అవ్వచ్చు, జేఎల్ అవ్వచ్చు, డిఎల్ అవ్వచ్చు, అన్ని ఎగ్జామ్స్కి యూస్ఫుల్ అనమాట. ఒకసారి మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి. ఓకేనా, ఇది ఫస్ట్ బుక్. ఇది ఓకేనా, ఇది మెకానిక్స్ వేవ్స్ అండ్ ఆసిలేషన్ వాల్యూమ్ 1 అనమాట. వాల్యూమ్ 1 ఇది వచ్చి ఓల్డ్ బుక్స్ కాబట్టి కంటెంట్ కూడా స్టాండర్డ్ కంటెంట్స్. A1 కంటెంట్ చెప్పొచ్చు దీంట్లో. A1 కంటెంట్ తర్వాత వచ్చిన యూనిఫైడ్ బుక్స్ అంత కంటెంట్ లేదు, కానీ ఓల్డ్ బుక్స్ ఉండే కంటెంట్ ఈవెన్ సిఎస్ఐఆర్, గేట్, జస్ట్ ఎగ్జామ్ ఎంట్రన్స్ కూడా మీకు యూస్ అవుతుంది అనమాట. ఓకేనా, ఇది వాల్యూమ్ 1. ఓకేనా, నెక్స్ట్ వాల్యూమ్ 2 ఇన్ టర్మ్స్ ఆఫ్ యూనిఫైడ్ ఫిజిక్స్, థర్మోడైనమిక్స్ అండ్ ఆప్టిక్స్ అనమాట. థర్మోడైనమిక్స్, ఆప్టిక్స్ చాలా ఓల్డ్ బుక్స్. మనం అక్కడక్కడ గమ్ వేసి దాని తగ్గట్టుగా సెలెక్ట్ వేసి పెట్టుకున్నాం. బట్ యూస్ఫుల్ బుక్ అనమాట. ఓకేనా, ఇది వాల్యూమ్ 2. నెక్స్ట్ వాల్యూమ్ 3. ఇది చూడండి ఎలా ఉందని, ఇలా ఉందన్నమాట. ఓకేనా, వాల్యూమ్ 3 ఎలక్ట్రిసిటీ అండ్ ఎలక్ట్రానిక్స్ అనమాట. ఓకేనా, దీంట్లో మ్యాగ్నెటిజం కూడా కవర్ అవుతుంది. చూడు, ఓల్డ్ బుక్ బట్ యూజీ కంటెంట్ అనమాట. యూజీ కంటెంట్ ఇది వాల్యూమ్ 3. నెక్స్ట్ వాల్యూమ్ 4. ఈ బుక్ మాత్రం కొద్దిగా బాగుంది అనమాట. వాల్యూమ్ 4 మోడర్న్ ఫిజిక్స్. ఓకేనా, ఈ 4 బుక్స్. ఓకేనా, ఈ 4 బుక్స్ అనమాట. వాల్యూమ్ 1, వాల్యూమ్ 2, వాల్యూమ్ 3, వాల్యూమ్ 4. ఫస్ట్ ఈ 4 బుక్స్లో కాన్సెప్ట్ ఎంత నీట్గా ఉంటే ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కంపల్సరీ క్రాక్ అయ్యే పాసిబుల్ ఎక్కువ ఉంది. ఎందుకంటే కొన్ని సెట్ ఎగ్జామ్స్ అవ్వచ్చు, కొన్ని జేఎల్, టీఎల్ ఎగ్జామ్స్, లేకపోతే అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎగ్జామ్స్ అయినా కూడా కానీ డైరెక్ట్ క్వశ్చన్స్ ఇక్కడ నుంచి వచ్చే ఛాన్సెస్ చాలా ఉందన్నమాట. ఓకేనా, ఎందుకంటే 2021లో సెట్ ఎగ్జామ్లో చాలా డైరెక్ట్ క్వశ్చన్స్ ఇక్కడ చూసాం. ఈవెన్ ఇప్పుడు జరిగే సెట్ ఎగ్జామ్లో జరిగింది. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్, ఈ బుక్స్ అనేది చాలా మందికి అందుబాటులో ఉందని తెలియదు. ఓకేనా, మీకు ఎవరికైనా ఈ బుక్స్ కావాలా ఇన్ టర్మ్స్ ఆఫ్ పీడిఎఫ్ ఫార్మేట్లో అయితే మేము చేయాలనుకున్నాం, బట్ చేయలేకపోయాము. ఎందుకంటే చాలా టైం తీసుకుంటుంది అనమాట, పేపర్ బై పేపర్ దాన్ని స్కాన్ చేయడం. అందుకోసం బెస్ట్ వే మేము అనుకున్నది ఏంటంటే, ఎవరికైతే ఈ 4 బుక్స్ కావాలనుకుంటే ఈ బుక్ని మేము జెరాక్స్ రూపంలో ఓకే స్పైరల్ చేసి ఎవరికి అవసరమైందో వాళ్ళు పంపిద్దాం అనుకుంటున్నాము. ఆ జిరాక్స్ కాస్ట్ ఎంత అవుతుంది ప్లస్ కొరియర్ ఛార్జ్ ఎంత అవుతుంది దానికి తగినట్టుగా ఉంటుంది. డిపెండ్స్ ఆన్ పేపర్స్ బట్టి ఉంటుంది అనమాట. ఓకేనా, ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఓకే ఆల్రెడీ మన వాట్సాప్ గ్రూప్ ఉంది, ఆ గ్రూప్లో నా నంబర్ ఉంది, ఆ నంబర్కి మీరు కాల్ చేయండి. కాల్ చేస్తే ఆ బుక్స్ ఎప్పుడు పంపించాలా ఏ విషయంలో ప్రతిదీ మీకు ఇన్ఫార్మ్ చేస్తాను అనమాట. ఓకేనా, మీరు ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసినా కానీ కంపల్సరీ ఈ 4 బుక్స్ మీ దగ్గర ఉండి తీరాల్సిందే మాస్టర్ లెవెల్లో. ఓకేనా, స్పెషల్ ఫర్ ఫిజిక్స్. ఓకేనా, మిగతా సబ్జెక్ట్స్ కూడా ఉంది, బట్ మన ఫిజిక్స్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి ఫిజిక్స్ బుక్ గురించి మనం ఎక్కువగా మాట్లాడతాం. ఓకేనా, ఇది ఒక విషయం. రెండో విషయం ఏంటంటే, ఈరోజు మనము వెబ్సైట్లో, మన ఓపెన్ సైన్స్ వెబ్సైట్లో మనం ఏం చేసామంటే సిఎస్ఐఆర్ సంబంధించిన ప్రీవియస్ పేపర్స్ అవ్వచ్చు, గేట్ సంబంధించిన ప్రీవియస్ పేపర్స్ అవ్వచ్చు, మిగతా అన్ని ఇయర్ బై ఆర్డర్ వైజ్ మనం అప్లోడ్ చేసాము. ఓకేనా, ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు, అవసరం ఉండే వాళ్ళు ఆ పేపర్స్ అన్ని డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. ఓకేనా, లేకపోతే లింక్ షేర్ చేసి పెట్టుకోండి, లేకపోతే మన వెబ్సైట్ని లింక్ పెట్టుకుంటే చాలు. ఎందుకంటే స్టోరేజ్ ఎక్కువ అవుతుంది, అదొక పెద్ద ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం లింక్ మాత్రం స్టోర్ చేసి పెట్టుకోండి అనమాట. ఎందుకంటే ఈ ప్రీవియస్ పేపర్స్ ఎక్కడెక్కడ దొరికిందని కరెక్ట్గా మనం ప్రిపేర్ అయ్యే టైంలో దొరకదు కాబట్టి లింక్ మాత్రం కరెక్ట్గా సేవ్ చేసి పెట్టుకొని మీకు యూస్ అవుతుంది అనమాట. ఓకేనా,
ఎవరికైతే అవసరం ఉందో బుక్స్ ఇన్ఫార్మ్ చేయండి, లేకపోయినా మెసేజ్ నా చేయండి. ఓకేనా, నంబర్ వాట్సాప్లో ఉంటుంది. మీకు జెరాక్స్ చేసి స్పైరల్ బైండింగ్ రూపంలో మీకు కొరియర్ చేసి మ్యాక్సిమం మేము ప్రయత్నం చేస్తాం. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.